హాయ్ అండి. ఈరోజైతే చేపలతో కర్రీ చేయబోతున్నాను. పులుసు పెట్టబోతున్నాను. ఈ చేపల పేర్లొచ్చేసి కట్ట చేపలంటారు. పులుసయితే చాలా టేస్ట్ ఉంటుంది. ఎలా చేసుకోవాలి వీడియోలో చూసేయండి. ముందుగా గ్యాస్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని దాంట్లో 3 స్పూన్లు ఆయిల్ వేసుకొని కట్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి. తర్వాత 4 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక కప్పు టమాటా ముక్కలు కూడా వేసుకోండి. ఇవి బాగా మగ్గనిచ్చుకోవాలి. పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకోండి. దాంట్లో మనం గుప్పెడంత చింతపండు తీసుకొని ముందుగా ఈ విధంగా నానబెట్టుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు, టమాటాలు ఈ విధంగా మగ్గిన తర్వాత మనం చేసి పక్కన పెట్టుకున్న చేపలన్నీ వేసేసుకోవాలి. దాంట్లోనే హాఫ్ టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే 2 స్పూన్లు కారం వేసుకోవాలి. 2 స్పూన్లు వెల్లుల్లిపాయ, జీలకర్ర, ధనియాలు, గసగసాల పేస్ట్ కూడా వేసేసుకోండి. ఈ విధంగా ఒకసారి కలుపుకోండి. ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి. ఈ విధంగా ఒకసారి మనం కలుపుకొని 10 నిమిషాలైతే మూత పెట్టి మరగబెట్టుకోవాలి. ఈ విధంగా 10 నిమిషాలు మరిగిన తర్వాత 2 రెబ్బల కరివేపాకు కూడా వేసేసుకోండి. పక్కన పెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా వేసేసుకోవాలి ఈ విధంగా. ఒకసారి ఈ విధంగా కలిపేసుకొని 15 నిమిషాలైతే కూరనైతే మరగబెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత కూర అయితే రెడీ అయినప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కట్ట చేపల కూర అయితే రెడీ అయిపోతుందండి. అలాగే మా వీడియోని లైక్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.